గ్రూప్ 1 రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ఉద్యోగ నియామక పరీక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నిరుద్యోగ యువత 1000 కళ్లతో ఎదురుచూసింది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నారు. దీంతో గ్రూప్ 1 ఉద్యోగ ఆశావాహులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే తక్కువ సమయంలో గ్రూప్ 1 సిలబస్ పై పట్టు సాధించడం ఎలా? ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరుగా సిద్ధమవ్వాలా? మొదటిసారి పరీక్ష రాసేవారు టైం టేబుల్ ఎలా సిద్ధం చేసుకోవాలి? తదితర ప్రశ్నలకు అనుభవపూర్వకమైన సమాధానాలిస్తున్నారు ఏకం ఐఏఎస్ అకాడమీ అడ్వైజర్ మేజర్ ఎస్పీఎస్ ఒబరాయ్. గ్రూప్ 1 పరీక్షకు సమయం ఆసన్నమవుతుంది. తక్కువ సమయంలో ఇన్ని సబ్జెక్టులన్నీ కూడా ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఈ సిలబస్ అంతా కూడా ఏ విధంగా ఆకలింపు చేసుకోవాలి, ఈ తక్కువ సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయాలపైన సివిల్స్, గ్రూప్స్, కోచింగ్లో నిపుణులు, ఏకం ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు మేజర్ ఎస్పీఎస్ ఒబరాయ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. జూలై చివరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రిలిమ్స్ ఉంటుందని చెప్తున్నారు. అంటే సమయం చాలా తక్కువగా ఉంది, సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. ఈ తక్కువ సమయంలో ఈ సిలబస్ పైన ఏ విధంగా పట్టు సాధించాలి? అంటే గ్రూప్ 1లో ముఖ్యంగా ప్రిలిమ్స్లో విజయం సాధించడానికి ప్రణాళిక ఎలా ఉండాలంటారు? నమస్కారం అండి. తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసరికి ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేశారు. కాకపోతే స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరీక్షలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్ ఉంటారు, రిపీటర్స్ ఉంటారు, అదేవిధంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో కాంపిటీషన్ అన్నది చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ మొదటిసారి వచ్చింది కాబట్టి స్టూడెంట్స్లో చాలా ఒక ఎక్సైట్మెంట్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అనేది కనిపిస్తుంది. ఈ ఎక్సైట్మెంట్ మార్కెట్లో కూడా కనిపిస్తుంది. కాకపోతే ఫ్రెషర్స్ ఈ ఎగ్జామ్కి స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అవ్వాలా అనే ఒక అంశం మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నా సజెషన్ వాళ్ళకి ఏంటంటే, మొత్తం సిలబస్ ఏంటిదా అన్నది కూర్చొని ఒకసారి చూస్తే మీరు దాని పరంగా మీరు గ్రాడ్యుయేషన్లో ఒకవేళ మీరు ఎకనామిక్స్ చదివారనుకోండి, పాలిటీ చదివారనుకోండి, సో ఆ అంశాన్ని కొంచెం తక్కువ టైం ఇచ్చి వేరే అంశాల మీద ఎక్కువ టైం ఇవ్వాలి. సో దట్ మీరు ఏ సబ్జెక్టులు అయితే వీక్ ఉన్నారో దానికి ఎక్కువ టైం కేటాయిస్తే డెఫినెట్లీ ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీరు చాలా మంచి సక్సెస్ని చూస్తారు అన్నది నా అభిప్రాయం అండి. అంటే ప్రధానంగా ఈ ప్రిపరేషన్లో మెటీరియల్ చాలా కీలక పాత్ర కనిపిస్తుంది. ఈ మెటీరియల్ విషయంలో కన్ఫ్యూజన్ కూడా ఎక్కువగా ఉంది. రకరకాల మార్కెట్లో రకరకాల పబ్లికేషన్స్ మెటీరియల్ కనిపిస్తుంది. అంటే మెటీరియల్ ఎంచుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువగా ఏ అంశాల ప్రాతిపదికన మెటీరియల్ను ప్రిపేర్ చేసుకోవాలి? మెటీరియల్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ ది ప్రిపరేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎనీ ఎగ్జామినేషన్ అండి. మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మెటీరియల్ అన్నది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సో ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెన్స్ మేము యూపీఎస్సీ స్టూడెంట్స్కి కూడా చెప్పేది ఎప్పుడు ఏంటంటే, హబ్ అండ్ స్పోక్ మోడల్ అని చెప్పేసి ఒక మోడల్ని మేము ఆల్వేస్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ అన్నది ఒక బుక్ చాలా మార్కెట్లో ప్రచలమైనది. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ ఎనీ అదర్ బుక్, ఇదే కాకుండా మీరు వేరే బుక్స్ కూడా చదివితే కనుక, కాకపోతే ఒక కోర్ బుక్ కాన్సెప్ట్ మీరు పెట్టుకోవాలి. ఆ కోర్ బుక్ని రిపీటెడ్గా చదవాలి. మీరు వేరే బుక్స్ చదివినా సరే మళ్ళీ వెనక్కి వచ్చి కోర్ బుక్ని రివైజ్ చేయాలి. సో ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్, కోర్ బుక్ వచ్చేసి హబ్ లాగా పనిచేస్తుంది, వేరే బుక్స్ వచ్చేసి మీరు డైవర్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ కోసం వేరే బుక్స్ చదువుకోవచ్చు. కాకపోతే ఇన్స్టిట్యూట్ ఇచ్చిన స్టడీ మెటీరియల్, మార్కెట్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో దాన్ని రిపీటెడ్గా చదివితే కనుక మంచి ఫలితం లభిస్తుంది. అయితే మెటీరియల్ చాలా అంశాలకు ఉపయోగపడుతుంది. అయితే కరెంట్ అఫైర్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి? అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్కు ఏ విధంగా ప్లానింగ్ ఎలా ఉండాలి? దానికి సంబంధించి చిట్కాలు ఎలా అండి? సో జనరలీ స్టేట్ సర్వీసెస్ కమిషన్ వాళ్ళు దాదాపు 1 year ఆర్ 14 months అలా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారండి. సో లాస్ట్ 1 year ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ తీసి చదవలేరు కాబట్టి మార్కెట్లో ఎక్కడైనా మంచి పబ్లికేషన్స్ మీకు 1 year కరెంట్ అఫైర్స్ దొరికితే కనుక అది 1 నుంచి 2 సార్లు రివైజ్ చేసుకోవాలి. అదే కాకుండా లాస్ట్ 3 months ఇంకా ఎగ్జామ్స్కి 3.5 months టైం ఉంది కాబట్టి ఈ 3.5 months మటుకు డెఫినెట్గా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఒక తెలుగు న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చేసి ది హిందూ న్యూస్ పేపర్ నేను రికమెండ్ చేస్తానండి స్టూడెంట్స్కి.
తెలుగులో వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్లో చాలా మంచి ఎడిటోరియల్ ఆర్టికల్స్ అవన్నీ వస్తున్నాయి. అవి కనుక ఒక నెక్స్ట్ 3 months కవర్ చేసినా సరే, ఇంకా దాని తర్వాత ఒక లాస్ట్ 1 year వేరే పబ్లికేషన్స్ వాళ్ళు ఇచ్చిన కరెంట్ అఫైర్స్ కంపెండియమ్స్ కానీ కవర్ చేసినా సరే కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా కవర్ అవుతుందండి. అంటే ఆ రివిజన్ చేస్తున్న సందర్భంలో మళ్ళీ పుస్తకం అంతా చదవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నోట్స్ ప్రిపేర్ కావాలంటే ఎలా, అంటే ఆ నోట్స్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా రివిజన్కి సంబంధించిన ప్రణాళిక ఎలా ఉంటుంది? నోట్స్కి వచ్చేసరికి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి టైం తక్కువ ఉంది కాబట్టి ఎవరైతే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉన్నారో నేను వాళ్ళని నోట్స్ రాసుకోండి అని సజెషన్ మాత్రం ఇవ్వనండి. ఎందుకంటే నోట్స్ రాసుకునే ప్రాసెస్లో చాలా టైం పడుతుంది. ఎవరైతే ఓల్డ్ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ పాత నోట్స్ తీసి దాన్ని రివైజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ. దాంట్లో కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటే ఆ కంప్లీట్నెస్ వస్తుంది. అదేవిధంగా కాకపోతే ఫ్రెషర్స్ దగ్గర ఏ నోట్స్ పాత ఉండవు కాబట్టి వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా ఏదైతే టెక్స్ట్ బుక్ కానీ స్టడీ మెటీరియల్ కానీ చదువుతారో దాని పక్కనే వాళ్ళు షార్ట్ ఫామ్లో ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి అట్లా రాసుకుంటే కనుక అది మంచి రిజల్ట్ ఇస్తుంది. అదేవిధంగా ఈ గ్రూప్స్కి సంబంధించి అంటే మెంటల్ ఎబిలిటీ కూడా చాలా కీలకంగానే కనిపిస్తుంది. కాబట్టి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించిన చిట్కాలు కానీ ప్లానింగ్ కానీ ఎలా ఉంటుంది? జనరల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నది కొంచెం మ్యాథ్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ సార్ ఇవి. సో వీటికి ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే ఈ సబ్జెక్ట్తో చేయాలండి. అండ్ మ్యాక్సిమం రివిజన్, ఇది ఎవరైనా మీరు కోచింగ్ తీసుకునే స్తోమత ఉంది అంటే డెఫినెట్గా ఈ సబ్జెక్ట్కి మాత్రం నేను కోచింగ్ తీసుకోండి అనే చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో బికాజ్ ఆ క్వశ్చన్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మీ సెలెక్షన్కి రిజెక్షన్కి కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి కాబట్టి ఇది మీరు డెఫినెట్గా చాలా మటుకు ప్రాక్టీస్ చేయాలి, రిపీటెడ్ ప్రాక్టీస్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అనేది ఇట్ ఈస్ బేసికలీ రేస్ అగైన్స్ట్ టైం అనమాట. మీరు ఎంత ఫాస్ట్గా సొల్యూషన్ తీయగలుగుతారో అంత త్వరగా మీరు కంప్లీట్ చేయగలుగుతారు మొత్తం క్వశ్చన్ పేపర్ని. సో రివిజన్, రిపీటెడ్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ అనేది ఒక సక్సెస్ కీవర్డ్లా వస్తుందండి ఈ సబ్జెక్ట్. అదేవిధంగా ప్రిలిమ్స్లో విషయానికి వస్తే ప్రశ్నలు ABCD ఆప్షన్స్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్లో డిస్క్రిప్షన్ ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ఏ విధంగా ఉండాలి, అంటే కొన్ని మెటీరియల్లో ప్రశ్న, దానికి ABCD అదేవిధంగా ప్రిపేర్ అవుతున్నారు, లేదా మొత్తం పూర్తిగా వ్యాసం చదివి అందులో ప్రశ్నలు, అంటే ప్రిలిమ్స్కు మెయిన్స్ రెండు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఏ విధంగా, ప్రణాళిక ఎలా ఉండాలి? అంటే దీన్ని మేము క్వశ్చన్ ఆన్సర్ టెక్నిక్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేజ్ చదువుతున్నారు, ఆ పేజ్లో 2 పారాగ్రాఫ్లు ఉన్నాయనుకోండి, ఆ పారాగ్రాఫ్ పక్కనే మీరు పెన్నుతో రాసుకోవాలి. ఇందులోంచి ప్రిలిమ్స్ సంబంధించి క్వశ్చన్ రావచ్చా, ఇందులోంచి మెయిన్స్ సంబంధించిన క్వశ్చన్ రావచ్చా, ఇలా మీరు రాసుకుంటే కనుక మీరు ఫస్ట్ టైం చదివిన తర్వాత మళ్ళీ రిపిటేషన్కి ఎప్పుడైతే రివిజన్కి వెళ్తారో మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో దీన్ని క్వశ్చన్ ఆన్సర్ టెక్నిక్ ఆఫ్ రీడింగ్ అ బుక్ అని చెప్పేసి మేము చెప్తాము. ప్రతి పారాగ్రాఫ్ కానీ ప్రతి పేజ్ మీద ప్రిలిమ్స్ ఇంపార్టెంట్, మెయిన్స్ ఇంపార్టెంట్ అని రాసుకుంటే ఇది చాలా మంచి స్ట్రాటజీలా వర్క్ అవుతుందండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి గ్రూప్ 1 వచ్చింది కాబట్టి అంటే ఈ తెలంగాణకు సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అంశాలకు సంబంధించిన సిలబస్ ఎంతవరకు ఉంది? తెలంగాణ సంబంధించి జాగ్రఫీ మీద క్వశ్చన్స్, తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, హెరిటేజ్ అండ్ కల్చర్ మీద క్వశ్చన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలంగాణ మూమెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. సో పిల్లలు, ఎందుకంటే మనం ఒకటి మర్చిపోవద్దండి, ఇది స్టేట్ సంబంధించిన ఎగ్జామినేషన్. సో డెఫినెట్లీ స్టేట్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా భారీ మాత్రాలు వస్తాయి. సో ఈ అంశాన్ని కూడా మనం చాలా గట్టిగా ప్రిపేర్ అవుతే కనుక మనకు ఓవరాల్ రిజల్ట్ అనేది చాలా పాజిటివ్గా వస్తుంది. హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్, హెరిటేజ్, కల్చర్ అండ్ తెలంగాణ మూమెంట్ని చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలండి. అదేవిధంగా వీటి మోడల్ టెస్టులు రకరకాల కోచింగ్ సెంటర్లో కానీ ఆన్లైన్లో కానీ మోడల్ టెస్టులు అని కనిపిస్తున్నాయి. అంటే ఈ మోడల్ టెస్టులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? టెస్ట్ సిరీస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఎగ్జామినేషన్కైనా. అంటే టెస్ట్ సిరీస్ మనకి ఒక ఎగ్జామినేషన్ మూడ్, ఒక ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ని, దాని గురించి ఒక అవగాహన మనకి ఇస్తుంది కాబట్టి టెస్ట్ సిరీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాకపోతే టెస్ట్ సిరీస్ ఎప్పుడు తీసుకోవాలన్నది మనకు తెలియాలి. మనం ఏది చదవలేదు, మనకి ఏది రాదు, అప్పుడే టెస్ట్ సిరీస్ తీసుకొని లాభం లేదండి. అది మీకు కన్ఫ్యూజ్ చేస్తుంది. కన్ఫ్యూజన్ చేయడం కాకుండా మీకు భయం కూడా వస్తుంది దానివల్ల. సో సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు మిగిలినా సరే ఆ నెల రోజులు టెస్ట్ సిరీస్ చేసినా చాలండి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నది ఎవరు చెప్పలేరండి. సో మీరు 1 నుంచి 2 టెస్ట్ సిరీస్ కనుక చేస్తే దాన్ని బట్టి మీకు చాలా అడ్వాంటేజ్ వస్తుంది.
ఈసారి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1లో ఇంటర్వ్యూలను ఎత్తివేసింది. దాని ప్రభావం మొత్తం పరీక్ష పైన ఏ విధంగా ఉంటుంది, దాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఏ విధంగా ఉండాలి? ఇంటర్వ్యూ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్ అండి. కాకపోతే ఇది గవర్నమెంట్ డిసిజన్ కాబట్టి దాని గురించి మనం ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయకుండా, బట్ కాకపోతే ఇంటర్వ్యూ అన్నది నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి జనరలీ ఉండదండి. ఇంటర్వ్యూ అన్నది పర్సనాలిటీ, ఇండివిజువల్ పర్సనాలిటీ ఎలా ఉందో చూడడానికి ఉంటుంది. బట్ బికాస్ గవర్నమెంట్ ఇంటర్వ్యూ తీసేయాలి అని అనుకుంది కాబట్టి ఇది స్టూడెంట్స్కి చాలా మంచి బెనిఫిట్. ఎక్కువ తెలుగు మీడియం తరగతులు ఉన్న స్టూడెంట్స్ ఇంటర్వ్యూ అన్నది భయపడతారు. సో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు కాబట్టి వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ ఆన్ యువర్ మెయిన్స్ మార్క్స్ కాబట్టి గట్టిగా వాళ్ళు ప్రిపరేషన్ చేస్తే కనుక మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇట్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ ది తెలుగు మీడియం స్టూడెంట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది అంటే సమయం తక్కువగా ఉన్నప్పటికీ ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చునని మేజర్ ఒబేరాయ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.